మరణత. నేటి సోమవారం దేవుని వాక్యం వినుచున్న దేవుని ప్రియమైన విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామమున శుభోదయం. యేసయ్య, నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 ఆగస్టు 17వ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, తండ్రి అయిన యెహోవా భూమిని సృష్టించి మనుషునికి ఏలుటకు అప్పగించెను. అధికారం ఆయన నుండి వచ్చినది కనుక ఆయన చేతిలో ఎవరైతే భయభక్తులు కలిగి నడుస్తారో వారి శిరస్సు మీద కిరీటమును, దేవుని చేతిలో కుటముగాను చేసి సంపూర్ణ ఆశీర్వాదములు కుమ్మరించువాడై ఉన్నాడు. అలాగే నేటి దినమున పుట్టినరోజులు చేసుకొనుచున్న బిడ్డలందరికీ కూడా ఆయన వారి శిరస్సుపై భూషణ కిరీటమును ధరింపచేయును. దేవుని చేతిలో రాజకీయ మకుటంగా వారి జీవితాంతము వర్ధిల్ల చేసి ఆశీర్వాదములు కుమ్మరించి దేవుని యందు భయభక్తులతో కావలసిన మేళ్లను తలాంతులను పొందగల శక్తిని నేడు జన్మదినము జరుపుకొనుచున్న ప్రతి బిడ్డపై ఆయన ఉంచి నూరంతులుగా ఫలింపచేసి వారి తల్లిదండ్రులను బంధుమిత్రులకు కావలసిన ప్రియమైన కుమార్తెలుగాను కుమారులుగాను సహకారం అందించే విధముగాను తన దైవజ్ఞానమును ఇచ్చి తోడ్పాటును అందించి సన్నిధి తోడుగా ఉంచును. కావున నేటి దినమును కాక ఈ వారమంతయు జన్మదినోత్సవములు శుభకార్యములు చేసుకొనిచున్న ప్రతి బిడ్డపై ఆయన తన కృపా వర్షము కుమ్మరించి వర్ధిల్ల చేయువాడై ఉన్నాడు. ప్రార్థన. ఆశీర్వాదములకు కారకుడైన మా క్రీస్తు ప్రభువా, అద్భుతకరుడా, బలవంతుడగు తండ్రి, సమాధానకర్త, నేటి దినమున ఎవరైతే జన్మదినోత్సవములు శుభకార్యములు చేసుకొనుచున్నారో వారందరిపై నీ కృపా వర్షము కుమ్మరించి వారి జీవితకాలమందు కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాము. నేటి దినమున నీ ప్రియ కుమార్తె అంజు కోసము ప్రార్థిస్తున్నాము. తన తల్లిని ప్రాణాంతక వ్యాధి నుంచి విడుదల దయచేసి సాక్షిగా నిలుపుచున్నందుకు వందనములు చెల్లిస్తున్నాము. తనకి సంపూర్ణ జీవనం అనుగ్రహించుము. విదేశాలలో ఎంతో కష్టపడి వైద్య విద్య పూర్తి చేసుకుని భారతదేశమునకు తోడుకొని వచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాము. ఆ కుమార్తెను నిండుగా దీవించి దీర్ఘాయుష్తో కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజుల కార్యములు జరుపుకొనుచున్న నీ బిడ్డలను నిండారులుగా దీవించి వర్ధిల్ల చేయుము. ఎవరైతే తల్లిదండ్రులను, బిడ్డలను, బంధుమిత్రులను, ఆత్మీయులను కోల్పోయి ఉన్నారో వారందరికీ ఆదరణ దయచేయము. నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని తెప్పరిల్ల చేసి సాంత్వన చేకూర్చుము. ఆసుపత్రులలోను, అనారోగ్యములతోనూ, అప్పులలోను, బాధలలోను, కష్టములలోను, విచారములలోను, నష్టంలోను, అపజయములలోను, ఆటంకములలోను, దురాత్మ శక్తులతో పీడింపబడుట, అపవాది తంత్రములచే శోధించబడుట, వీటన్నిటి నుండి నీవే పైకి లేవనెత్తి నీ బిడ్డలందరినీ నూరంతల ఫలములతో నింపుమని వేడుకొనుచున్నాము. సఫలమైన సమయమును సంపూర్ణంగా మాకు అనుగ్రహించండి. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున భూషణ కిరీటముగాను రాజకీయ మకుటముగాను ఉన్నతమైన స్థలములలో నిలిపి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును.